ప్రస్తుతం శిలాజ ఇంధనాలు తరిగిపోయే ప్రమాదం ఉండటం, వాటి వల్ల కాలుష్యం సమస్య కూడా ఎక్కువ అవడంతో ప్రపంచ దేశాలు క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిపై ఫోకస్ పెట్టాయి. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీతో పాటు న్యూక్లియర్ ఎనర్జీ వాడకం కూడా పెరుగుతోంది. అయితే న్యూక్లియర్ ఎనర్జీ వాడకానికి యురేనియం చాలా కీలకం. ప్రపంచవ్యాప్తంగా యురేనియం నిల్వలు పరిమితంగా ఉండటం, ప్రమాదకర అణువ్యర్థాలు విడుదలయ్యే అవకాశం ఉండటం ప్రతికూల అంశంగా మారింది. దీంతో యురేనియం బదులు థోరియం మెటల్ను ఉపయోగించి క్లీన్ ఎనర్జీ తయారు చేయడానికి ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా భారత్లోనే అత్యధిక థోరియం నిల్వలు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో చైనా ఉంది. దీంతో భారత్, చైనాలు సూపర్ పవర్లుగా ప్రపంచాన్ని శాసించడంలో ఈ అరుదైన ఖనిజం కీలక పాత్ర పోషించనుంది. ప్రస్తుతం భారత్లో 1.07 మిలియన్ టన్నుల థోరియం నిల్వలు ఉన్నాయి. ఈ నిల్వలు ఎక్కువగా కేరళ, తమిళనాడు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తీర ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లోనూ కొద్దిపాటి నిల్వలు ఉన్నట్లు తేలింది. ఇక ఇటీవలే చైనాలోనూ భారీ స్థాయిలో దాదాపు 1 మిలియన్ టన్నుల థోరియం నిల్వలను పరిశోధకులు కనుగొన్నారు. ఈ నిల్వలతో విద్యుత్ ఉత్పత్తి చేయగలిగితే ఏకంగా 60,000 సంవత్సరాల వరకు చైనా విద్యుత్ అవసరాలు తీర్చగలదు. అదే సమయంలో ప్రపంచం మొత్తానికి కూడా వేల ఏళ్ల పాటు విద్యుత్కు డోకా ఉండదని పరిశోధకులు వెల్లడించారు. అంటే భవిష్యత్తులో ప్రపంచ దేశాల విద్యుత్ అవసరాలు తీర్చగల అద్భుత శక్తి వనరులుగా భారత్, చైనాలు నిల్వనున్నాయని పేర్కొన్నారు. అయితే ఇప్పటికే సోలార్, విండ్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ విషయంలో చైనా దూసుకుపోతోంది. ఇప్పుడు థోరియం విషయంలో కూడా అలాగే ముందుకెళ్తోంది. 2011 రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రారంభించి గోబీ ఎడారిలో అత్యాధునిక 2 మెగావాట్ మోల్టెన్ సాల్ట్ రియాక్టర్ల ప్రోటోటైప్ ను చైనా అభివృద్ధి చేసింది. 2023లో ఇది క్రిటికాలిటీ లెవెల్ ను అందుకుంది. 2024లో అనుకున్న స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసే ఫుల్ పవర్ లెవెల్ కు చేరుకుంది. ఈ విజయంతో 2025లో మొదటి కమర్షియల్ ఎంఎస్ఆర్ ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించింది. ఇది 2030 లోపు సాధారణ అవసరాల కోసం విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంది. ఇక చైనా మోల్టెన్ సాల్ట్ రియాక్టర్లపై దృష్టి పెడితే భారత్ ఫాస్ట్ బ్రీడర్లపై ఫోకస్ పెట్టింది. ఈ రెండు ఆధునిక టెక్నాలజీలే. భారత్ వద్ద అత్యాధునిక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనుభవం ఉన్న థోరియం బేస్డ్ రియాక్టర్ల నిర్మాణంలో చైనాతో పోలిస్తే వెనుకంజలో ఉంది. భారత్లో పూర్తి స్థాయిలో థోరియం రియాక్టర్ అందుబాటులోకి రావడానికి మరో 3 నుంచి 4 దశాబ్దాలు పట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ థోరియం ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రయత్నంలో భారత్, చైనా విజయం సాధిస్తే భవిష్యత్తులో ఈ 2 దేశాలకు తిరుగుండదని చెబుతున్నారు.